అడవికేశపూర్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు శ్వేత. నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇప్పుడు మీ మీ గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి? 8 వార్డులు ఉన్నాయి. ఇప్పుడు డ్రైనేజీ సమస్య ఇట్లా ఏమన్నా సమస్యలు మీ ఊర్లో ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే సమస్యలు ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా ఎలాంటి మీరు మీరు ఈ ప్రజలు ఓటేస్తే మీరు ఎట్లాంటి సేవ చేయాలనుకుంటున్నారు? వీధి లైట్లు సరిగ్గా లేవు, రోడ్ల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, డ్రైనేజ్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నన్ను కనుక సర్పంచ్గా ఎన్నుకుంటే, భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను ప్రజలకు ఏ సమస్యలు లేకుండా చేస్తాను. నా వల్ల కాకపోయినా పై అధికారులతో మాట్లాడి గ్రామ అభివృద్ధికి నేను కృషి చేస్తాను. ఇప్పుడు ఇంకా ఎట్లా ఉంది మీ యొక్క గ్రామంలో మీ మహిళా సంఘాలకు ఏం చేయాలనుకుంటున్నారు? ముందుగా గ్రామ మహిళా సంఘాలకు సరిగ్గా భవనాలు లేవు, కట్టించి వాళ్ళకు పెన్షన్ ప్రాబ్లం లేకుండా రుణాలు అన్ని ఇప్పిస్తానని కోరుతున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి పథకాల కన్నా ఇంకా మీరు ఎక్కువ ఏం చేయాలనుకుంటున్నారు గ్రామస్తులకు? ఎవరికి ఏ సమస్య లేకుండా అందుబాటులో ఉంటాను. అధికారంలో ఉంది కాబట్టి మహిళా సంఘ భవనాలు, రుణాలు, పింఛన్స్. ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉన్నాయి మీకు? రోడ్డు సౌకర్యం బస్సు సౌకర్యం బాగాలేదు. ఇప్పుడు చేస్తాను. వీధి లైట్లు, డ్రైనేజ్లు అవన్నీ నన్ను సర్పంచ్గా గెలిపిస్తే నేను అన్నీ చేపిస్తాను. నాకు కనుక ఓటేస్తే గ్రామంలో ఏ సమస్య అయినా మీ ముందుండి మీ బిడ్డగా పరిష్కరించుకుంటాను. మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్య నా వల్ల కాకపోయినా కానీ పై అధికారులతో మాట్లాడి ప్రతి ఒక్కటి సాల్వ్ చేద్దామని పేరున అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, అమ్మలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను సర్పంచ్ క్యాండిడేట్గా ఎన్నుకుంటే మీ అందరికీ ఎలాంటి సమస్యలు లేకుండా మనం అందరం కలిసి ప్రతి ఒక్క సమస్య పరిష్కరించుకుందాం. గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతారు, అంతే కదా? నమస్కారం. కేశపూర్ గ్రామం. నా పేరు నిఖిల్. మేము అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని పనులు సులువుగా సాగుతాయని అనుకుంటున్నాం. మేము ఇప్పుడు మీ గ్రామంలో మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయి? 8 వార్డులు ఉన్నాయి. 8 వార్డులలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉన్నది, అవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం పట్టించుకోక ఏం చేయలేదు. అంటే ఎప్పుడైనా మీరు వాళ్ళని అడగడం జరిగిందా? అడిగితే వాళ్ళు దౌర్జన్యాలు బాగా, భూ కబ్జాలు బాగా చేయడం జరిగింది మా ఊళ్ళో. ఇప్పుడు అందుకోసం ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఎన్నుకుంటున్నారు మీరు? మేము అందుకని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా మీరు ఆమెతోటి గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే మన ఐకేపీ సెంటర్లో బెడ్ వేయాలని అనుకుంటున్నాం. మన డ్రైనేజ్ వ్యవస్థ, లైట్లు, రోడ్లు అవన్నీ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఏమన్నా మీకు గ్రామంలో మేజర్ సమస్యలు ఏమన్నా? మేజర్ సమస్య అంటే ఏమున్నదంటే మనకు మహిళా సంఘం భవన్ లేదు. దాని గురించి ఇప్పుడు మనకు బస్ సౌకర్యం కూడా మాకు కావాలని ఉన్నది. బస్ సౌకర్యం కూడా లేదు. పింఛన్ల గురించి కానీ, మన రేషన్ కార్డు, ఇవన్నీ, మన డ్రైనేజీ వ్యవస్థ కానీ, వీధి లైట్లు కానీ అందరం కలిసి మేమందరం వెళ్ళి మూకుమ్మడిగా అందరం వెళ్ళి పని అధికారులపై ప్రజలందరితో చేసుకుంటామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకా పేదవాళ్ళకు మీరు ఏమైనా సేవ చేయాలనుకుంటున్నాం? మేము ఇందిరా మిల్లులో కూడా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇందిరా మిల్లు ఇప్పేయని కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పెన్షన్స్ ఎన్ని వస్తున్నాయి? పెన్షన్స్ కొంచెం ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వితంతువులకి పింఛన్లు కూడా రావట్లేదు ఇప్పటి వరకు కూడా. మన గవర్నమెంట్ నుంచి ఇప్పిద్దామని అనుకుంటున్నాం. అంటే ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి వస్తలేవు చూసినావా, ఇప్పుడు వాళ్ళకి ఇప్పిద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు డ్రైనేజ్ సమస్య ఎట్లా? డ్రైనేజ్ సమస్య మస్తు ఘోరంగా ఉన్నది. డ్రైనేజ్ సమస్య మొత్తం ఓపెన్ మోరీలు ఉన్నాయి ఊర్లో. మొత్తం ఇక్కడ జనాభా ఎంత ఉంది?
మొత్తం జనాభా 1800 నుంచి 2000 వరకు ఉంటుంది. ఓటింగ్ ఎంత ఉంటుంది? 1200 చిల్లర ఉంటుంది ఓటింగ్.